నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఊరిలో కుక్కల బెడద ఎక్కువగా ఉండటం వల్ల బయటకు వెళ్ళాలంటే చాలా భయంగా ఉండేది. అప్పటికే 2 సార్లు కుక్కలు కరవడంతో కుక్కను చూస్తేనే వణుకు వచ్చేది. ప్రతి వీధి కుక్క నాకు ఒక సింహంలా కనిపించేది. నేను బడికి వెళ్ళేటప్పుడు కూడా వీధిలో కుక్క ఉంటే చుట్టూ తిరిగి వెళ్ళేవాడిని. ఒకరోజు నేను బడికి వెళ్ళే దారిలో 2 కుక్కలు అరుస్తున్నాయి. నేను వీధి మొదట్లోనే ఆగిపోయి భయంగా చూస్తున్నాను. సరిగ్గా అప్పుడే నా భుజం మీద చేయి వేశారు మా నాన్నగారు. ఆయన నన్ను తిట్టలేదు, కోప్పడను లేదు. చిన్నగా నా బుగ్గ మీద ఒక ముద్దు పెట్టి ఇలా అన్నారు: కన్నా, కుక్కలు నీలో భయాన్ని ఇట్టే గ్రహించగలవు. ఎందుకంటే భయంగా ఉన్నప్పుడు నీ చెమట వాసన, నీ నడక తీరు ఇలా అన్నీ మారిపోతాయి. ఇవి కుక్కలకి ఎంతో తేలిగ్గా అర్థమవుతాయి. వెంటనే అవి నిన్ను చూసి అరుస్తాయి. నువ్వు భయంతో పరిగెడతావు. కుక్క నీకన్నా వేగంగా పరిగెత్తే జంతువు. నిన్ను ఈజీగా పట్టుకోగలదు. నాన్న నాతో ఇలా అన్నారు: నేను నీకు ఒక దేవుడి శ్లోకం చెప్తాను. నువ్వు అది చదివితే అది దేవుడి శ్లోకం కాబట్టి నీ మెదడు దాన్ని స్పష్టంగా పలకడానికి శ్రద్ధ పెడుతుంది. దానితో నీ భయం అన్న భావన తగ్గుతుంది. అప్పుడు నువ్వు కుక్క పక్క నుండి నడిచి వెళ్ళినా అది నిన్నేమీ చేయదు. చెప్పు నాన్న, వెంటనే చెప్పు ఆ మహిమ కలిగిన శ్లోకం అన్నాను నేను తొందరగా. ఆయన నవ్వుతూ ఇలా అన్నారు: కన్నా, మహిమ కలిగిన శ్లోకం అంటూ ఏమీ లేదు. అది నీ మెదడు యొక్క ఆలోచన విధానంలోనే ఉంది. నువ్వు చెప్పిన శ్లోకం శ్రద్ధగా చదువు, సరేనా? నేను నిశ్శబ్దంగా ఆ శ్లోకాన్ని జపించడం మొదలుపెట్టాను. ఆశ్చర్యం ఏంటంటే నా ఊపిరితిత్తులు సాధారణమయ్యాయి. గుండె గట్టిగా కొట్టుకోవడం ఆగిపోయింది. నా అడుగులు ధైర్యంగా పడ్డాయి. నేను ఆ కుక్క పక్క నుండి నడిచాను. అది నన్ను చూసింది కానీ మొరగలేదు, కదల్లేదు. ఆ రోజు నుంచి ఆ శ్లోకం నా లోపల ఒక రక్షణ వలయంగా మారిపోయింది. దానిలో మాయాశక్తి ఉండకపోయినా అది నన్ను మార్చింది. భయానికి పేరు పెట్టింది. దాన్ని జయించడానికి మార్గం చూపింది. తర్వాత తెలిసింది, నాన్న చెప్పింది శాస్త్రీయంగా నిజమేనట. కుక్కలు మన భావోద్వేగాలను వాసనల ద్వారా, హృదయ స్పందనల ద్వారా మన నడక నుంచి అర్థం చేసుకోగలవు. కానీ శాస్త్రం కంటే ముఖ్యంగా నాన్న ఇచ్చిన విశ్వాసం, ఆ శ్లోకం ద్వారా నేను పొందిన ధైర్యం, అవే నాకు బలాన్ని ఇచ్చాయి. ఇప్పటికీ ఎప్పుడైనా ఏదైనా కొత్త భయం ఎదురు వచ్చినప్పుడు, పరీక్ష లేదా నిర్ణయం, జీవితపు పెద్ద సవాలు వచ్చినప్పుడు నేను ఆ శ్లోకాన్ని జపిస్తాను. నాన్న గొంతు వినిపిస్తుంది: శాంతంగా ఉండు, నీ భయాన్ని ధైర్యంగా తట్టుకో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.